పొగ తాగడం క్యాన్సర్కు కారకం. పొగ తాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవకం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ప్లీజ్ ఆపండి. స్టాప్. ఆపండి. కార్ ఆపండి. పోయా. స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. ఎలా పైకి వెళ్ళడం?
అంకుల్ అంకుల్ షాలు 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 భయపడ్డావు కదరా? ఏంట్రా ఈ స్వెట్టింగ్ బాబు? ఏయ్ ఊరికేనేరా నిన్ను ఏడ్పించడానికే. పోవే. జై, ఏ జై. ఏంటి తమ్ముడు భయపడ్డారా? నేను ఇక్కడున్నాను. అమ్మో ఒక నిమిషం. ఏంటి తమ్ముడు ఆ లుక్కు? దశావతారం వేషం వేస్తే 10 వేషాలు వర్కౌట్ అయ్యాయి, కానీ నేను వేసిన ఒక్క వేషం వర్కౌట్ అవ్వలేదే. దానికి వేరే టాలెంట్ ఉంది. అదే కరెక్టేలే. ఏంటి షాలు ఇదంతా? ఇదంతా మామ్స్ ప్లానేరా. సర్లే ముందని పంపించే. మామ్స్, సండే మార్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రోగ్రామ్ కి ఓకే చెప్పండి. అది అప్పుడే చెప్పిస్తానమ్మా. రేపు దేవిశ్రీ రికార్డింగ్ కి 8ంటికి వస్తానని చెప్పి. అది పొద్దున్నే చెప్పేశాను. నెక్స్ట్ మంత్ శృతి ఆర్కెస్ట్రా అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉన్నది వాళ్లే, ఇంకెవ్వరూ లేరు. మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడాలి, కొంచెం వెళ్తారా? ఇదెందుకు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు? స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఓ ముగ్గులేసేస్తున్నావు. వెళ్తానులే. దగ్గరికి రావద్దు, మామ్స్ పిలుస్తాను. నువ్వేగా పంపించావు, పిల్లు. మామ్స్, ఏడుకోండ్లు ఏం చేస్తున్నావు? రూమ్ నంబర్ 206లో స్కాన్ తీయాలట, తీసుకువెళ్ళు. ఓకే జీ. ఏంటిది? అయ్యో ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందండి? యా, ఇప్పుడు పర్వాలేదు. ఇస్ గెటింగ్ బెటర్. మీరేం వరీ అవ్వకండి. ఏంటి నువ్వు నీ లవర్ ఒకే కలర్ డ్రెస్లో వచ్చారు? ఓకే, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అవును, రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటారా రేపు ఈ కలర్ డ్రెస్లోనే రావాలి అని? ఊరుకోవే, ఏదో యాక్సిడెంటల్ గా ఇలా జరిగింది. నీకొకటి తెలుసా, నేను లవ్ చేస్తున్నట్టు కూడా తనకి తెలీదు. ఏయ్, ఫస్ట్ జైతో నీ లవ్ సంగతి చెప్పవే, లేదంటే నేనే లవ్ చేసేస్తాను. చంపేస్తాను. నువ్వే కాదు, జైని ఎవరు లవ్ చేసినా చంపేస్తాను. హలో అంకుల్. రండి. హలో అంకుల్. ఏంటి జై, అంత బిజీయా? రమ్మంటేనే వస్తావా? లేదంకుల్, కొంచెం వర్క్ ఉంది, అందుకే. రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయింది, అది చెప్దామనే రమ్మన్నాను. ఓ, రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయిందా అంకుల్? అవును బాబు, ఆగస్ట్ 23 రిజిస్ట్రేషన్. సూపర్ అంకుల్. జై, ఈసారైనా నీకు రావాల్సిన వారసత్వపాస్తి 150 కోట్లు తప్పకుండా నీకు రావాలి. వీలునామా ప్రకారం ఇదే లాస్ట్ డేట్. ఆగస్ట్ 23 రిజిస్ట్రేషన్ జరగకపోయినా, పోస్ట్ పోన్ అయినా ఈ ఆస్తి నీకు రాకుండా ట్రస్ట్కు వెళ్ళిపోతుంది. నీకు తెలుసు, 3 తరాలుగా ఈ ఆస్తి నీ కుటుంబానికి రాకుండా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మీ తాతకి ఆస్తి దక్కే టైంలో ఎవరో కొట్టి చంపేశారు. మీ నాన్న ఉరేసుకున్నాడు. అది హత్య ఆత్మహత్య ఇష్యూ అయింది. రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయినందువల్ల నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. అంకుల్, జైకి ఎలాంటి శత్రువులు లేరు, అందువల్ల ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా ఆయన ఆస్తి ఆయనకు వస్తుంది. ఏ ప్రాబ్లము రాకుండా తన ఆస్తి తనకు దక్కాలన్నదే నా కోరిక. 5,000 కోసం హత్యలు చేస్తున్న రోజులివి. ఆస్తి విలువ 150 కోట్లు. నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎస్ అంకుల్. ఏంటి అంకుల్ భయపడుతున్నారు? హత్యలు గిచ్చలు అని. రేయ్, నువ్వెందుకురా భయపడతావు? నిన్నెవరూ చంపరు. నువ్వెవరో సొంత తమ్ముడివా ఆస్తిలో వాటా ఉందని చంపడానికి? నువ్వు నా కజిన్విగా, నీకేం కాదు. హే, చూడండి అంకుల్, వీడు ఎలా మాట్లాడుతున్నాడో. వీడికి ఏమవుతుందో అని నేను టెన్షన్లో ఉన్నాను. సారీ అంకుల్. ఓకే అంకుల్, మీరు చెప్పినట్టే నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. ఇంకేం లేదు కదా అంకుల్? వేరేం లేదు, అంతే. ఫోన్ వచ్చింది కదా అంకుల్, ఇకపై మీరేం చెప్పినా వినిపించదు. రేయ్, హాస్పిటల్ నుంచి ఇంపార్టెంట్ కాలా? అవును అంకుల్, ఇవాళ ఒక పేషెంట్కి ఒకే టైంలో 3 సార్లు ఆపరేషన్ చేయాలి. వీడు వెంటనే వెళ్ళి తీరాలి.
ఓకే బాయ్, రేపు కలుద్దాం. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి. షాలు రే, నీకెప్పుడు చూడు ఇదే ధ్యాసే. మర్యాదగా నాతో దెబ్బలు తినకుండా ఇంటికి వెళ్ళు. షాలు నైట్ సినిమాకి వెళ్దామా? చంపేస్తాను. బాయ్ రా. బాయ్. జే, హే శృతి, ఏంటి సడన్గా ఈ టైంలో? కూర్చో. నిన్ను చూడటానికే వచ్చాను. నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఎనీథింగ్ ఇంపార్టెంట్? అఫ్ కోర్స్. ఓకే సిట్. అన్నా ఒక కాఫీ. కూర్చో. షాలు చెప్పు షాలు. అలాంటిదేం లేదు, ఫ్రీయే చెప్పు. ఏం శృతి, సర్ప్రైజ్ విజిట్. కూర్చోండి. ఇదిగోండమ్మా. న్యూ ఎంట్రీ, షాల్ని రికమెండేషన్. మనోడు ఎవరో ఏంటని తెలియకుండానే పనిలో పెట్టుకున్నాడు. మీరు కాఫీ తాగండి. వద్దు, ఏ? ఇష్టం లేదు. కాఫీ ఇష్టం లేదా, లేదా షాల్ని ఇష్టం లేదా? హే సారీ శృతి. రే రాధా, ఇవాళ శృతికి డిన్నర్ మనతో పాటే. వద్దు జే, నేను బయలుదేరుతాను. హే మనం కలిసి తిని చాలా రోజులైంది కదా, ఇవాళ తిందాం. హే ఐఎమ్ వెరీ సారీ, జస్ట్ 2 minutes ప్లీజ్. చెప్పు షాలు. షాల్నీతోనే ఫోన్లోనే టైం స్పెండ్ చేస్తున్నాడు. సరే, నేను వెళ్ళి డిన్నర్ రెడీ అయిందా చూసొస్తాను. రేయ్ శృతి ఎదిరా? ఇంతసేపు ఫోన్లో మాట్లాడితే ఎవరు ఉంటారు? తను ఎప్పుడే వెళ్ళిపోయింది. నీ ఫోన్ అయ్యాక చెప్పమంది.
షాలు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. బాయ్ రా. బాయ్. షాలు, షాలు, ఎప్పుడు బాల్కనీకి వచ్చి బాయ్ చెప్తావు కదా, ఇవాళ మాత్రం ఏంటి స్నానానికి వెళ్ళిపోయావు? సర్లే పర్లేదు, నువ్వు బయటకు వచ్చి బాయ్ చెప్పు, అప్పుడే నేను పెడతాను. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పకపోతే నేనే తలుపు తీసుకుని లోపలికి వచ్చేస్తాను. ఏంటి రాననుకుంటున్నావా? నేను లోపలికి వచ్చేస్తాను, వచ్చేస్తాను. హే షాలు, హే షాలు, షాలు, హే షాలు, షాలు. అంకల్, 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 హే! ఓకే డాక్టర్, ష్యూర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ జై లవర్ శాలినిని, ఆమె మావిని ఇంజెక్షన్ చేసి చంపేశారు కదా? ఎస్ సార్. అది విషం ఇంజెక్షన్ కాదు. మర్డర్కి యూజ్ చేసిన నీడిల్ మనిషి బీపీని పెంచేసి బ్రెయిన్ని బ్లాస్ట్ చేస్తుందట. కానీ అందరి వల్ల ఇది సాధ్యం కాదట. పద్ధతి ప్రకారం మెడికల్ సైన్స్ చదివిన వాళ్లే ఈ మర్డర్స్ చేయగలరని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఈ మర్డర్స్ జయ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారా? ఎస్. మర్డర్ జరిగిన చోట్లో డాక్టర్ జై ఒక అమ్మాయిని చూసినట్టు, అతను ఆమెను వెంబడించినట్టు చెప్తున్నాడు కదా సార్? అది ఈ కేసును దారి మళ్లించడం కోసం అతను చెప్పిన అబద్ధం. తొందరలోనే వాడిని పట్టుకుని లోపలేద్దాం. వాడి గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. షూర్ సార్.
ఆపండి, కారు ఆపండి, ఆపండి. బాబు, నా మనవరాలు ఒంట్లో బాగాలేదు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, కొంచెం సాయం చేయండి బాబు. భయపడకండి, నేను డాక్టర్ని. ఎక్కడ మీ మనవరాలు? పక్కనే బాబు మా ఇల్లు. సరే, కారు ఎక్కండి. రండి డాక్టర్, రండి. ఏంటి పెద్ద ఇల్లు తాళం వేస్తుందేంటి? డాక్టర్, లోపలికి రండి. లైట్ ఏంటి? ఈ ఇంట్లో ఏ లైటు ఎలాగ? అలా వెళ్ళండి. ఈ ఇంట్లో అసలు ఎవరు ఉన్నట్టు లేదే. మేడ మీదే ఉంది నా మనవరాలు. ఇప్పుడు తనతో పాటు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారా? అవును. మీ మనవరాలికి ఏమైంది అసలు? ఒంట్లో ఏంటి ప్రాబ్లం? ఏంటి పెద్దయినా? అడుగుతూనే ఉన్నాను, ఏం మాట్లాడు. పెద్దయినా, పెద్దయినా, ఎలా లోపలికి వచ్చారు? లేదు, నేను ఒక డాక్టర్ని. మనవరాలికి ఒంట్లో బాగాలేదని ఓ పెద్దయినా ఇక్కడికి తీసుకొచ్చాను. ఓ, ఆ ముసలోడు మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చాడా? ఈ ఇంట్లో తోట పని చేస్తున్నప్పుడు అతని మనవరాలికి జ్వరం వచ్చి ప్రాణం మీదకి వచ్చింది. డాక్టర్ వచ్చి చూసేలోగా ఆ అమ్మాయి చనిపోయింది. అది చూసి తట్టుకోలేని ఆ ముసలాడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అప్పటి నుంచి ఏ డాక్టర్ని చూసినా ఆ ముసలాడు లోపలికి తీసుకొస్తాడు. నేను ఆ విషయం తెలియక ఈ బంగ్లా చీప్ రేట్కి వస్తుందని కొనేశాను. అదే విధంగా ఆ ముసలాడు మిమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు. అవును, మీరు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? లోటస్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను. ఓ, డాక్టర్ లక్ష్మి హాస్పిటల్లో పనిచేస్తున్నారా? తను నా ఫ్రెండే. అక్కడే నిలబడిపోయారండి, లోపలికి రండి. రండి. ఏం తీసుకుంటారు? లేదు, నాకేమొద్దు. అదంతా కుదరదు, నేను జ్యూస్ తీసుకొస్తాను. ఏమండి, వద్దండి చెప్తున్నా.
జయన్న ఏమైంది? ఏటి అదోలాగున్నారా? అడుగుతున్నాగా చెప్పరా, ఒంట్లో బాలేదా ఏంటి? రేయ్ నిన్నేరా, ఏదో ఒకటి చెప్పించావరా. ఏం చెప్పంటావురా? ఏం చెప్పమంటావు? దెయ్యాన్ని చూశాను. ఒక దెయ్యాన్ని కాదు, ఒకేసారి 3 దెయ్యాలను చూశాను. ఆ దెయ్యం నా దగ్గరికి మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఆ రోజు భూత్ బంగ్లాలో చూశానని చెప్పానే, అదే దెయ్యాన్ని మళ్ళీ ఇవాళ చూశాను. 3 దెయ్యాలు ఒకే ఇంట్లో ఉన్నాయి. ఏంట్రా అంటున్నావు? 3 అల్పాయుసులు పోయాయేమో. లేదు, బైపాస్ లో పోయి ఉంటాయి. జయన్న మళ్ళీ మళ్ళీ ఆ దెయ్యం మీ కంట్లోనే పడుతుంది. కాసింత జాగ్రత్తగా ఉండండి. పొద్దున్న మంత్రం వేసి తాయితి కడతాను. వెళ్ళి స్నానం చేసి రండి అన్న, టిఫిన్ ఒట్టేస్తాను. ఇప్పుడు నాకేమొద్దు, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. జయన్న ఇలాంటి సమయంలో మీరు ఒంటరిగా ఉండకూడదు. కావాలంటే తోడుగా ఉంటా. దీనికంటే వాడికి ఆ 3 దెయ్యాలతోనే బాగుంటది. రండి. జయన్న ఈ పాలన దాగన్నా. దేవన్నా, నేను ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా, అది ఈ అమ్మాయి. ఏటన్నా దయ్యాన్ని చూశానన్నారు? అవును. యవ్వన యువతి వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య. జయన్న పాత పేపర్ అన్న, డేట్ చూడండి, సంవత్సరాలు అయిపోయింది. జయన్న మీరు నేరుగా చూశానన్న దయ్యం ఇప్పుడు పేపర్ మూలగా ఇంట్లోకే వచ్చేసిందన్నా. ఏదో కారణంతోనే అది మళ్ళీ మళ్ళీ మీ అంట పడుతుంది అన్నా. ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండాలన్నా. జై, నీతో కాస్త మాట్లాడాలి. శాలిని వచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావురా. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే నువ్వు పిచ్చివాడిలా ఉన్నావు. నీ చీఫ్ డాక్టర్ కూడా నీ గురించి చెప్పి బాధపడ్డాడ్రా. నీకు వెంటనే పెళ్లి చేయాలంటున్నారు. నాకెందుకో వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకనే నీకు తొందరలో పెళ్లి చేయాలని డిసైడ్ చేశాను. రేయ్, నువ్వు ఇంకోసారి పెళ్లి గురించి మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. అదంతా నాకు తెలీదు. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటున్నావు. ఇదిగో ఈ ఫోటోలు చూడు. ఈ అమ్మాయి ఎవరు? పోరా, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు అడుగుతున్నావా? నేను చెప్పను. రేయ్ చెప్పరా, ఇదెవరు? ఓ ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పేరు హరిణి. అమ్మా నాన్న లేరట, ఏదో పేద పిల్ల అన్నారు. ఇంతకు ముందే నేను తను చూశాను. అయితే మంచిదే. దెయ్యంగా చూశాను. నేను ఇదివరకే చెప్పాను, ఆ దెయ్యం తనే. దెయ్యమా? కనిపెడతాను.
తన్నే పెళ్లి చేసుకుని తను నన్ను ఎందుకు వెంటాడుతుందో తెలుసుకుంటాను. రే వద్దురా, అందరికి పెళ్ళైన తర్వాతే పెళ్ళాం దెయ్యంగా వస్తుంది. నీకు దెయ్యమే పెళ్ళాంగా వస్తుంది. దీనికి నేను ఒప్పుకోను. నువ్వేంట్రా ఒప్పుకునేది? నేను ఫిక్స్ అయిపోయాను. రే సార్, శాలిని మర్డర్ కేసులో మనం అనుమానిస్తున్న డాక్టర్ జైకి రోజు రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ సార్. ఓ, నా అనుమానం నిజమైంది. అతను లవర్ చనిపోయిన కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నాడా? కన్ఫర్మ్డ్గా ఇది ప్రీ ప్లానే. నువ్వే చూస్తావుగా, వాడు ఈ అమ్మాయితో కూడా ఎక్కువ రోజులు ఉండడు. వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ అందినా వాడి వెంటనే లోపలేసాయి. ఓకే సార్, నిజం చెప్పకపోతే మక్కిలేరా కొడతా. ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్ళినా నా వెంట పడ్డావు కదా. ఇప్పుడు నేను నీ ముందే ఉన్నాను. చెప్పు, నీకేం కావాలి? చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ఏం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావడం లేదు. ఏయ్, నన్ను మళ్ళీ ఫూల్ని చేయకు. 1 సంవత్సరం క్రితమే ట్రైన్ కింద పడి చచ్చావు కదా నువ్వు. నేనా? నువ్వే. ఆ రోజు రోడ్డు మీద నా కారు ఆపి భూత్ బంగ్లాలోకి పరిగెత్తావు. ఇంకో రోజు చీకటి బంగ్లాలో 2 దెయ్యాలతో పాటు ఉన్నావు. ఏమీ తెలియనట్టు ఏంటి ఆ చూపు? ఎవరు నువ్వు? నువ్వెవరో తెలుసుకుందామని నిన్ను కావాలనే పెళ్లి చేసుకున్నాను. నన్నెందుకే టార్గెట్ చేస్తున్నావు? మీకేమైంది? మీరు దేన్నో చూసి భయపడ్డారు. రెస్ట్ తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం. ఏయ్, నీ యాక్టింగ్ గురించి నాకు బాగా తెలిసే. మర్యాదగా నిజం చెప్పు, నువ్వెవరు? హలో, చెప్పు. యా, నేను వస్తాను. తప్పించుకున్నావనుకోకు, నీ సంగతి వచ్చాక చూస్తాను. వామ్మో, ఏటీఎంలో ఉన్న డబ్బుకైనా ప్రాణం పనంగా పెట్టి కాపలా కాయచ్చు, కానీ ఇక్కడున్న సవాల్కి నన్ను కాపలా కాయమంటున్నారే. హలో హలో, బావని చూసి ఎప్పుడు పిరికి పందా అంటావు కదా. మరి అన్నింటికీ భయపడతావు. భయపడేవాడిని పిరికి పందా అనకుండా మురికి పంది అంటారా? ఏయ్, వాట్సాప్ లో నీకు ఫోటో పంపిస్తున్నాను. 10 సవాలకి నేను కాపలా కాస్తున్నాను. ఫోటో చూసి ఈ బావ ధైర్యం ఏంటో చెప్పవే. ఎంతసేపు? తొందరగా ఫోటోది. చెయ్యేందుకు వణుకుతుంది? చెయ్యి షేక్ అవ్వకుండా ఫోటోది. గ్రూప్ సెల్ఫీ తీసుకుందాం. గ్రూప్ సెల్ఫీనా? రేయ్, ఒకే ఒక నిమిషం. మేకప్ అయినది కూడా మేకప్ చేసుకుంటాను. రెడీ రెడీ, తీరా ఫోటో. మొహమేంటి సచ్చినోళ్ళ పెట్టుకున్నా? నేను నా మొహం సచ్చినల్లా ఉందా? సరే రెడీ, స్మైల్.
ఇక్కడ చూస్తుంటే అన్ని చచ్చి పడుకునే కదా ఉన్నాయి. నువ్వు తీసిన సెల్ఫీ ఫోటో మర్చిపోకుండా నాకు కాపీ ఇవ్వు. ఎక్కడికి వచ్చేటప్పుడు పైన పైన దానికి పైన దానికి పైన నేను పైకి రాను. ఏడుకోండ్లు లే. ఏంటి కళ? నైట్ డ్యూటీ వేస్తేనే నిద్రపోతావే, వెళ్ళి పని చూడు. అలాగే. సరే నేను బయలుదేరుతాను. లేదే, ల్యాబ్కి వెళ్తాను. ఏంటి ఈ టైంలో ఇలా వచ్చా? జే, వాట్ హ్యాపన్? లేదు, నువ్వు స్లీపింగ్ పిల్స్ మింగి సీరియస్గా ఉన్నావని ఫోన్ వచ్చింది. నేనా? అవును, నువ్వు సీరియస్గా ఉన్నావని మన నర్స్ రేఖ ఫోన్ చేసింది. రేఖనా? తన ఊళ్ళో లేదు, 4 days అవుట్ ఆఫ్ స్టేషన్. ఏంటి? నాకు హాస్పిటల్ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్ యు షూర్? ఫోన్లో రేఖే మాట్లాడిందా? యా, ఐమ్ షూర్. ఇది ఖచ్చితంగా దాని పనే. జే, ఆ రోజే నిన్న ఈ మాట వినుండాల్సిందిరా. హరిణి చాలా మంచి అమ్మాయిరా. నేనే తను అనవసరంగా అనుమానించి తిట్టి కొట్టి
నేనంటే నాకే అసహ్యంగా ఉందిరా. నేను చూసిన దెయ్యం అచ్చం హరిణిలా ఉండేసరికి నేను కన్ఫ్యూజ్ అయ్యానురా. ఇప్పుడైనా అర్థమైందా? పూర్తిగా. హరిణి దెయ్యం కాదురా, కానీ ఆ దెయ్యం అచ్చం హరిణిలాగే ఉంటుందిరా. రే అయితే ఇప్పుడు ఏమంటావు? వదిన డబుల్ యాక్షన్ అనా? రే నేను సీరియస్గా మాట్లాడుతుంటే. ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. చెప్పు వదిన. రే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఏంట్రా? ఫోన్ ఇటివ్వు. వదిన జై నీతో మాట్లాడతాడంట. హలో హలో హలో. చెప్పండి. సారీ ఎందుకండి? సారీ. రే ఏంట్రా ఇది? ఇది నీకు ఒక ఎంబారెసింగ్ సిచ్యువేషనే. దానికి 2 సార్లు హలో చెప్తే ఓకే, సారీ కూడా 2 సార్లు చెప్పాలా? రే కాసేపు నోరు మూసుకోరా. రే నాన్న, నీ మనసులో ఉన్నది 2 సార్లు చెప్పే లోపల టైం అయిపోతుంది. ముందు ఫోన్ ఇచ్చే. రే ఇడియట్లా బిహేవ్ చేస్తావేంట్రా? రే నాకు నిజంగానే ఒక ముఖ్యమైన పని ఉందిరా, నేను వస్తా. మ్యామ్ మీరు లోపలికి రండి మ్యామ్. రామ్మా. నువ్వు పైనే ఉన్నావు కదా? జే నీకేమైంది? మ్యామ్ తను పైనే ఉంది మ్యామ్. చూసారుగా మేడం, అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. మ్యామ్ తను చెప్పేది అబద్ధం. హరిణి మార్నింగ్ నుంచి మన హాస్పిటల్లోనే ఉంది. నీ బిహేవియర్ అప్పుడప్పుడు కంట్రోల్ తప్పుతోందని చాలా ఫీల్ అవుతోంది. నమ్మకండి మ్యామ్, ఇది అసలు అమ్మాయే కాదు, దెయ్యం. నన్ను చంపడానికే నా లైఫ్లోకి వచ్చింది. ఏయ్ ఏంటి యాక్టింగ్? యాక్టింగ్ ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? తను చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు, కానీ ఇదంతా చూస్తుంటే నాకు నీకు పిచ్చి అనిపిస్తోంది. నిజం చెప్తున్నాను మ్యామ్, నన్ను నమ్మండి. ఇదొక దెయ్యం. ఇదంతా నీ వల్లేగా.
ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు ఆ? జే వద్దు జే వదిలే. ఇలాగే మేడం ఫస్ట్ నైట్ అప్పుడు నేను దయ్యం అని చెప్పి నన్ను కొట్టి చంపబోయారు. నిన్న కూడా ఈయన లవర్ ఫోటోని తుడిచేటప్పుడు అనుకోకుండా కింద పడి పగిలింది. అందుకు కూడా నన్ను కొట్టారు. మ్యామ్ తన అబద్ధం చెప్తుంది. నా షాలు ఫోటో పగిలిపోలేదు. నువ్వు కొంచెం మెంటలీ డిస్టర్బ్ గానే ఉన్నావు. మ్యామ్ నాకే ప్రాబ్లం లేదు. హలో మ్యామ్. రే రాధా, నువ్వు నేను కాఫీ షాప్ లో ఉన్నప్పుడు ఇది ఫోన్ చేసింది కదా, నేను సారీ చెప్పాను కదా, చెప్పరా మ్యామ్కి. ఏమైందిరా నీకు? నేను దేవుడు మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తెస్తున్నావు. నువ్వేంట్రా అంటే నేను కాఫీ షాప్కి వచ్చాను వదినకి సారీ చెప్పాను అంటున్నావు. ఏంట్రా అదంతా? రేయ్ ఏమైందిరా నీకు? నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? జే జే ఏంటిది? ఎందుకు ఇలా మెంటల్ గా ప్రవర్తిస్తున్నావు? ఎవరికి మెంటల్? సారీ మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏయ్ నువ్వు అనుకునేదేది జరగనివ్వను. నీ అంతం చూస్తాను చెప్తున్నా. ఎవరి దగ్గర నీ ఆటలు? నా దగ్గర నిన్ను. అసలు ఎవరు నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఎందుకే నా వెంట పడుతున్నావు? నీ చేసిన తప్పేంటి? దయచేసి అడుగుతున్నా, నన్ను ఇలా టార్చర్ పెట్టకు ప్లీజ్. ఏయ్ అలా ఏడవకు. చెయ్యాల్సినంత చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా? రిలాక్స్ చేయి. మ్యామ్ నాకేం కాలేదు మ్యామ్. నన్ను ఎందుకు అడ్మిట్ చేశారు? ఏయ్ ఇక్కడికి వచ్చావా? పోవే బయటికి పో. జే కంట్రోల్ యువర్ సెల్ఫ్. మ్యామ్ తన అసలు అమ్మాయే కాదు, దెయ్యం. పోవే ప్లీజ్. జే నువ్వు 2-3 డేస్ రెస్ట్ తీసుకోవాలి. మ్యామ్ ఏమీ అక్కర్లేదు మ్యామ్. శాలిని చనిపోయిన తర్వాత నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావు. నీకు ఫిజికల్గా మెంటల్గా రెస్ట్ కావాలి. అలాంటిదేం లేదు మ్యామ్. జే యువర్ ఏ డాక్టర్. ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ కోఆపరేట్. టేక్ కేర్. జేకి నార్మల్ అయ్యేంత వరకు నువ్వు తను చూడకుండా ఉండటమే మంచిది. సారీ అమ్మా. నీకు నేను మొదట్లోనే చెప్పాను, జైని నీ సొంతం చేసుకోవడానికి నువ్వు ఆడిన నాటకాలు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అని. ఇప్పుడు చూసావా, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతగా మెంటలీ డిస్టర్బ్ అయ్యాడు. జైకి ఫస్ట్ నైట్ జరగకుండా నన్ను నర్స్ రేఖలాగా మాట్లాడి నువ్వు సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు చెప్పమన్నావు. అదేలాగా ఇక నా పర్సనల్ విషయం గురించి మాట్లాడుకో. నేనేం చెప్పాలనుకుంటున్నాను? ఏది కరెక్టో ఏది తప్పో నాకు తెలుసు. సిస్టర్ సిస్టర్ ఆయనకి తొందరగా నయం అవ్వాలని నేను ఉపవాసం ఉండి గుడికెళ్ళి వస్తున్నాను. ఈ విభూతిని ఆయనకి పెడతారా? అలాగే మిగిలిన విభూతిని ఈ దేవుడి ఫోటోని ఆయన పిలో కింద పెట్టండి. అన్నట్టు సిస్టర్ నేను ఇవన్నీ ఇచ్చినట్టు ఆయనకి తెలియనిపోద్దు. పాప ఈ అమ్మాయిని పోయి జై డాక్టర్ దయ్యం అంటున్నారే. ఏ దైవైనా గుడికి వెళ్తుందా, పూజలు చేస్తుందా? ఈవిడ గుడికి వెళ్ళింది నువ్వు చూసావా ఏంటి? అబద్ధం కావచ్చు కదా. గుడికి వెళ్ళకపోతే ఏ దైవైనా దేవుడు ఫోటో గాని విభూతిని గాని తాగలదా? నమ్మద్దే మంజు, ఇప్పుడు దయ్యాలని మనుషుల్లాగే చేస్తున్నాయి. Only a win for Barca would be enough because it would give them the same number of points as Atletico. But the కాళీ, భద్రకాళి, మహంకాళి, కాళీ, మహంకాళి, పో దుష్టాత్మ, ఈమెను వదిలి వెళ్ళిపో, వెళ్ళిపో. నేను వెళ్ళను.
టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు నమ్ము నమ్మకపో కార్యక్రమంలో మంత్రవాది నరసింహరాజు గారి ఆశ్రమంలో దెయ్యాలు భూతాలు ఆవహించిన వాళ్ళను ఎలా లైవ్ చేయబోతున్నారో మనం లైవ్ లో చూడబోతున్నాం. కెమెరామన్ ప్రభాకర్ తో రాంబాబు, టిక్ టిక్ టీవీ. ఇప్పుడు ముందుగా స్వామీజీని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నమస్కారం స్వామీజీ. నమస్తే స్వామీజీ, ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? ఇది నమ్మచ్చంటారా? మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతాను స్వామీజీ. ఈ ప్రపంచంలో దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి ఉంటుంది. భూత ప్రేత పిశాచులు పట్టిన వారు, చేతబడులు చేయబడిన వారు విముక్తి కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఏ మనిషి అయినా భూత ప్రేతాలకు ఎదురు నిలిచి పోరాడి గెలవలేడు. మంత్రాలు తంత్రాలు తెలిసిన మాలాంటి వారు మాత్రమే ఈ దుష్టశక్తులను తరిమి కొట్టగలరు. ఇప్పుడు ఆశ్రమానికి వచ్చిన బాధితుల్ని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. నీ సమస్య ఏంటో చెప్పావు కదా, ఇక నువ్వు భయపడకు. నువ్వు చెప్పినట్టు నీ భార్యగా వచ్చిన దుష్టశక్తిని పట్టుకున్నంత మాత్రాన నీ సమస్య తీరిపోదు. దాంతోపాటు ఇంకా 2 దుష్టశక్తులున్నాయి. అందువల్ల ఆ ముగ్గురిని నువ్వెక్కడైతే ఒకేసారి చూశావో ఆ చోటుకి నువ్వు తనను తీసుకురా. అయితే అక్కడికి తను రాదు. ఆమెను ఎలాగైనా ఒప్పించి అక్కడికి తనను తీసుకురా. మిగతాది నేను చూసుకుంటా. కొన్ని దుర్మరణాల వల్ల ఇలాంటి ఆత్మలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి ఆత్మే ఈ అమ్మాయి. ఇలాంటి దుష్టశక్తులు నీ చుట్టూ ఉన్న వారిని కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడిస్తాయి. నిన్ను ప్రశాంతంగా బతకనివ్వవు. సరే, ఈరోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి ఆమెను అక్కడికి తీసుకురా. ధైర్యంగా వెళ్ళు. నీ సమస్యను నేను తీరుస్తాను. అలాగే స్వామి. అన్నా, జయన్న, అన్నా రండన్నా. అన్నా, మీకేం కాకూడదని ఇవాళ పొద్దున కూడా 7 కొండల స్వామిని ఏడుకున్నానన్నా. అన్నా, మీరు ఆరోగ్యంగా వచ్చారు, అదే చాలన్నా. రాదన్నా. హరినిమ్మ, హరినిమ్మ. రీ జై, ఎలా ఉన్నావురా? రే, సారీ రా. ఆ రోజు కోపంలో నిన్ను కొట్టేశాను. తప్పుగా అనుకోకు. వదిలేరా, ఏదో ఫస్ట్ టైం కొట్టినట్టు ఫీల్ అవుతున్నావు. 6 ఏళ్ల వయసులో రక్తం కారేలా కొట్టావు కదరా. హరిణి, ఐఎమ్ సారీ. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మనం బయటికి వెళ్దాం. సినిమా నచ్చిందా? నచ్చలేదు. ఏ, నాకు బాగా నచ్చింది. చాలా థ్రిల్లింగ్గా, భయమేసింది. దెయ్యం సినిమాలు నీకు నచ్చుతాయని నాకు తెలుసులే. ఎలా తెలుసు? ఏమండి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాను. ఏమైంది? ఎందుకు ఇక్కడ కారు ఆపారు? ఇక్కడ ఒకళ్ళు కలవాలి. ఇక్కడ ఈ టైంలో ఎవరిని కలవాలండి? దిగు, చెప్తాను. వద్దండి. రా. నేను రానండి, మనం వెళ్ళిపోదాం. నాకు భయం వేస్తుంది. అమ్మని చెప్తున్నానుగా. తలుపులేసి ఉన్నాయండి. ఇప్పుడు వెళ్ళిపోయి రేపు ఉదయం వద్దాం. మాట్లాడకుండా వస్తావా?
చాలా చీకటిగా ఉంది. నాకు భయంగా ఉందండి. ఏ ఇక్కడ లైట్లు ఉండవని నీకు తెలీదా? ఓవర్ యాక్ట్ చేయకు. నువ్వు లోపలికి రావని నాకు తెలుసు. పద. వద్దండి ప్లీజ్. ఓం కాళీ మహంకాళి భద్రకాళి. ఓం కాళీ మహంకాళి. స్వామి మీరు చెప్పినట్టు తీసుకొచ్చాను. మహంకాళి భద్రకాళి. ఓం హ్రీం ఓం కాళీ మహంకాళి భద్రకాళి. డాక్టర్ మళ్ళీ ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. ఒకసారి చెప్తే అర్థం కాదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళావురా ఇంత లేట్గా వస్తున్నావు? అన్నా మీరు హరినమ్మను బయటికి తీసుకెళ్తానని తీసుకెళ్లేదు కదా, అందువల్ల కోపగించుకొని భోజనానికి కూడా రాకుండా పైనే ఉన్నారన్నా. హరిని పైనే ఉందా? అవునన్నా. హరిని హరిని ఏంటి ట్రిక్సా? వాళ్ళని అంతం చూస్తాను. రావే రా. రే ఏమైందిరా నీకు? వదిన కొట్టద్దురా. రే వదలరా. దీని గురించి నీకు ఏమీ తెలియదు. రే జై ఆగరా. వదిన మంచిదిరా జై. రే ఆగరా జై. ఏంట్రా ఇలా చేస్తున్నావు? రే వదిలేరా. పాపరా. రావే. రే జై జై ఆగరా. రే జై ఆగరా. నా మాట వినరా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఆగరా రే జై. రే ఏమైందిరా నీకు? వదిరా పాపరా. జై ఆగరా. జై రే రే ఏంట్రా? రే రే ఆగరా. రే జై ఏంట్రా? రే ఆగరా. ఏంట్రా చేస్తున్నావు? ఇప్పుడేంటి? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా? వెళ్ళిపోతాను, శాశ్వతంగా వెళ్ళిపోతాను. పోవే. వదిన ప్లీజ్ తొందరపడద్దు వదిన. ఇంతకు మించి నా వల్ల కాదు. నన్ను వదిలేయండి, నేను ఎటో వెళ్ళి చేస్తాను. వదిన అమ్మా ఇంత రాత్రిగా ఎక్కడికి వెళ్తారమ్మా? వద్దమ్మా అమ్మా. మంచివారా నువ్వు? ఇలా వదిలిని అన్యాయంగా కొట్టి పంపించావు కదరా. ఈ పాప నిన్ను ఊరికే వదలదు. నీకు దన్నవరా బాబు. నువ్వు అక్కడే ఉండు, మేము కూడా ఊరెళ్ళిపోతాం. లేకపోతే మమ్మల్ని దయ్యం అనుకుని తరివేస్తావు.
నీలాంటి పిచ్చోడితో మేము ఉండలేవరా. అన్నా ఏంటి అన్నా జయన్న చెప్పిందంత నిజమే. నా కళ్ళారు చూశాను. హరిణి ఏమో దయ్యమే. రే మూసుకోరా ముందు. జై నీతో ఇలా మాట్లాడమన్నాడా? దేవుడు, నిజంగా నువ్వు దయ్యాన్ని చూసావా? మీ మీదొట్టు చూశానన్నా. దేవుడు పరిగెత్తు, పరిగెత్తు, ఇక్కడ ఉండకూడదు, పరిగెత్తు. ఆగండి, ఏమైంది? వెళ్ళొద్దురా. అన్నా అటు వెళ్ళొద్దన్నా. జయన్న, రాదన్నా, జయన్న, కాలింగ్ బెల్.
డాక్టర్ జై ఇతరే సార్. నీ వైఫ్ హరిణి శవం రైల్వే ట్రాక్ మీద దొరికింది. అది యాక్సిడెంట్ కాదు, సూసైడ్. దాని గురించి నిన్ను విచారించాలి. సార్, తను నిన్న రాత్రి కాదు, సంవత్సరం క్రితమే ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. తను ఆత్మహత్య చేసుకుని ఆత్మగా ఇక్కడ తిరుగుతోంది. ఏంటి వాగుతున్నావు? అవును సార్, తను ఒక దెయ్యం. దేవన్న, పోయిన సంవత్సరం పేపర్లో హరిని ట్రైన్ కింద పడి చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, వెళ్ళి ఆ న్యూస్ పేపర్ తీసుకురండి. ఏ పేపర్ అన్నా? పోయిన సంవత్సరం పేపర్లో హరిని చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, నేను కూడా సేఫ్ గా తీసి పెట్టమన్నానే, అది తీసుకురండి. ఏమంటున్నారన్నా? రాదన్న, జయన్న మళ్ళీ ఏదేదో అంటున్నారు. సార్, జైకి చాలా ప్రాబ్లం ఉంది. ట్రీట్మెంట్లో ఉన్నాడు. నైట్ కూడా మెంటల్గా కంట్రోల్ తప్పి వద్దని అన్యాయంగా కొట్టి పంపించాడు సార్. కృష్ణ, నేను చెప్పలేదు? ఇతని టార్చర్ తట్టుకోలేకే హరిని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సార్, నా మాట నమ్మండి. వీళ్ళిలా తేడాగా మాట్లాడడానికి కూడా కారణం ఆ దెయ్యమే. తను ఇంతకు ముందే అలా చాలా చేసింది. ఇది ఖచ్చితంగా దాని పనే. అదంతా ఎవరి పనో నాకు తెలుసు. ముందు స్టేషన్కి నాడు. సార్ ప్లీజ్. మిస్టర్, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు. సార్, నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, వాడికి మెంటల్గా ప్రాబ్లం ఉందని, ట్రీట్మెంట్లో ఉన్నాడని. హలో, నా ముందే ఇలా బిహేవ్ చేస్తావా? స్టేషన్కి రా, ఎంక్వైరీ చేయాలి. నేను ఎక్కడికి రాను సార్. ఏంటి, మర్యాదగా పిలిస్తే రావా? హరిని మాత్రమే కాదు, నీ లవర్ శాలిని చావుకు కూడా నువ్వే కారణమని నాకు తెలుసు. రా. చేతి ఏంటి బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు? వద్దు కృష్ణ, వద్దు. వీడు నార్మల్ కండిషన్ లో లేడు. ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది. కృష్ణ, వద్దు, ఆగు. చావు నా చేతుడు. వీడిని మనం అరెస్ట్ చేయాలి, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. వాడి కండిషన్ నార్మల్కి వస్తే గానీ మనం వాడిని అరెస్ట్ చేయలేం. అండర్స్టాండ్? అర్థమైంది సార్. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్, జై సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. హిజ్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. అందువల్లే అలా చీప్గా బిహేవ్ చేశారు. వెరీ సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. ఎస్ డాక్టర్, ఐ అండర్స్టాండ్. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్. హలో డాక్టర్. జైకి ఎనీ ఇంప్రూవ్మెంట్? నో సార్, నో ఇంప్రూవ్మెంట్. హీ నీడ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ హిజ్ మెంటల్ ఇల్నెస్. కాబట్టి జేని కేఎంసీకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. డాక్టర్, మీరు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. ఇంకా 2 రోజుల్లో జైకి రావాల్సిన వారసత్వపాస్తి లీగల్ రిజిస్ట్రేషన్ ఉంది. మీకు తెలుసు, 3 తరాలుగా ఈ రిజిస్ట్రేషన్ వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు వీలునామా ప్రకారం ఇదే ఫైనల్ డేట్. ఈ డేట్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా పోస్ట్ పోన్ అయినా జైకి దక్కాల్సిన ఆస్తి మొత్తం తనకు దక్కకుండా పోతుంది. సో రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు 2 రోజులు జై మీ హాస్పిటల్లో ఉంటే మంచిది మేడం. జై ఫ్యూచర్ కోసం మీరు హెల్ప్ చేయాలి. షూర్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, చాలా ఇంపార్టెంట్, రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు జైకి మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టు బయట ఎవరికీ తెలియకూడదు. డెఫినెట్లీ సార్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే సార్. Come in. రమ్మంటే లోపలికి రండి అని చెప్తున్నానుగా.
మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్టర్ ఆఫీస్లో రెడీగా ఉంది. నేను కలెక్ట్ చేసుకొస్తాను. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రైడే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జైకి 150 కోట్ల ఆస్తి వస్తుంది. ఆ తర్వాత 2 ప్లాన్లు. జైని పూర్తిగా పిచ్చివాణ్ణి చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాం. ఆ తర్వాత జై ఆస్తి 150 కోట్లు మా చేతికొస్తాయి. నేను నా రాధ లైఫ్ లాంగ్ హ్యాపీగా గడిపేస్తాం. పాస్వర్డ్ ఏంటి? ఎంఓ ఎంబో ఎనీవై మనీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రైడే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జైకి 150 కోట్ల ఆస్తి రాబోతుంది. ఆ తర్వాత 2 ప్లాన్లు. జైని పూర్తిగా పిచ్చివాణ్ణి చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాం. తర్వాత జై ఆస్తి 150 crores 150 కోట్లు మా చేతికొచ్చి చేరతాయి. నేను నా రాధ మాకు నచ్చినట్టుగా బతుకుతాం. నేను ప్రాణాలతో ఉండగానే రైలు కింద పడి చచ్చిపోయానని పేపర్లో న్యూస్. అందుకు నేనే నా ఫోటోనిస్తున్నాను. తలుచుకుంటే నవ్వొస్తోంది. జైని పిచ్చోడిని చేసి నేను నా రాధ వాడి ఆస్తిని అనుభవించాలి. ఈ రోజు నుంచి జైని కన్ఫ్యూజ్ చేసి వాడికి పిచ్చెక్కేలా చేస్తాం. జై కారుస్తుంది. ఇదిగోండి, తొందరగా తీసుకోండి. జై శాలినిని పెళ్లి చేసుకుంటే మా టోటల్ ప్లాన్ స్పాయిల్ అయిపోతుంది. అందుకే శాలినిని. నమస్తే అమ్మా. రా శాలిని, నిన్ను చూడడానికే వచ్చారు. కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తాను. మీరు కూర్చోండి, నేను కాసేపు క్యాండీ క్రష్ ఆడుకుంటా. క్యాండీ క్రష్ అంటే ఏంటో తెలీదా నీకు? తనెవరు, నీ కూతురా? చెల్లెలండి. ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చావా? సరిపోయిందిలే. తొందరగా
నీవనుకున్నట్టు జైని కన్ఫ్యూజ్ చేసి పిచ్చోడిని చేయలేకపోతున్నావు. అందుకే ఇంకో ప్లాన్ వేశాం. జైని బూత్ బంగ్లాకి రప్పించి రా, పని కరెక్ట్గా చేయాలి. ఇంట్లో అసలు ఎవరు ఉన్నట్టు లేదే. ఇప్పుడు తనతో పాటు ఎవరున్నారు? ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు. అవును. మీ మనవరాలకి ఏమైంది అసలు? ఒంట్లో ఏంటి ప్రాబ్లం? ఏంటి పెద్దాయనా? అడుగుతూనే ఉన్నాను, ఏం మాట్లాడు. పెద్దాయనా? పెద్దాయనా? ఎవరు మీరు? ఎలా లోపలికి వచ్చారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలా లోపలికి వచ్చారు? లోపలికి రండి. కొట్టుండేది. జస్ట్ మిస్, తప్పించుకున్నాం. ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది. చెప్పు దేవుడు. హలో, నేనే మాట్లాడేది. చెప్పండి వదిన. జాగ్రత్తగా మాట్లాడు, వాడికి దొరికిపోతాం. నేను ప్లంబర్కి ఫోన్ చేసి చెప్పా, ఇంకో 2 అవర్స్లో ఇంటికి వస్తా అన్నాడు. ఓకే టీ, మనం అనుకున్నట్టు మాట్లాడి రా. ఇవాళ సరి చేద్దాం. ఓకే వదిన, బాయ్. ఒక్క నిమిషం. ఏంట్రా? ఫోన్ వదిన, ఒక్క నిమిషం. జై మీతో మాట్లాడాలంట. హలో హలో హలో, చెప్పండి. సారీ. ఎందుకండి? సారీ. ఏంట్రా ఇది? ఇది నీకు ఒక ఎంబారసింగ్ సిచ్యువేషనే. దానికి హలో 2 సార్లు చెప్తే ఓకే, సారీ కూడా 2 సార్లు చెప్తావా? ఇప్పటికీ నాకేం పని లేదు, నేను వస్తా. బాయ్.
చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రైడే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జైకి 150 కోట్ల ఆస్తి వస్తుంది. ఆ తర్వాత ఏం చేసావు? జైన్ చంపేశావా? జై రే ఏంట్రా, ఏంటి అంత ప్రేమ? నేను నీకు ముందే చెప్పాను, వీడిని చంపేసి వీడి ఆస్తి మనం పంచుకుందామని. కానీ నువ్వే ఒప్పుకోలేదు. వీడు చావకూడదు, కానీ వీడి ఆస్తి మాత్రం మనకు కావాలని నువ్వే చెత్త ప్లాన్ వేశావు. ఇప్పుడు వాడి ఆస్తి మనకి రావడానికి ముందే వాడిని చంపేలా చేస్తున్నావురా. ప్లీజ్ జైన్ చంపొద్దు. చంపకుండా వీడిని ఇలాగే ప్రాణాలతో వదిలేసి నేను జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలా? పనికి మాలిన దద్దములా ఉంటూ నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నేను దర్జాగా బతకాలనుకున్నాను. ప్రతి ప్లాన్ ఎంతో కష్టపడి ఎన్నో రోజులు పోరాడి ఇంకో 2 రోజుల్లో 150 crores మన చేతికి వచ్చిండేవి. అంతా పోయింది, పోయింది, నాశనం అయిపోయింది, పోయింది. రేయ్, ఒకటి మంచోడిలా ఉండు లేదా చెడ్డోడిలా ఉండు. ప్రేమించింది నీ ఆస్తి కోసం. ఆస్తి లేనప్పుడు నువ్వెందుకురా నాకు?
బాయ్. మమ్మీ ఏంటమ్మా ఇలా చూడు. షాలు, నా ఫోన్ తీయకూడదని నీకు ముందే చెప్పానా? ఇవ్వు. షాలు, దట్స్ నాట్ ఎ టాయ్. డాడీ నీకు ఒక ఫోన్ కొనిచ్చారు కదా, దాంతో ఆడుకో. ఇవ్వు. ఏయ్. భోంచేద్దామా? నేను, మమ్మీ, డాడీ ముగ్గురం కలిసి సినిమా చూసొచ్చాం. అందులో బలూన్, డాగ్, మంకీ అన్ని పక్క పక్కనే వచ్చాయి. నేను జాలీగా ఫీల్ అయ్యాను. నేను నా దగ్గరున్న ఐస్ క్రీమ్ని మంకీకి ఇచ్చాను, కానీ ఆ మంకీ వద్దని చెప్పింది కాబట్టి బ్యాడ్ మంకీ. షాలు, మమ్మీ సారీ. రామ్మ బుజ్జి తిందాం.